నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. చిన్నారి స్నేహితులు, ఇప్పుడు మనం శ్రీ బూర్లె నాగేశ్వరరావు గారు రచించిన మూడు కాన్ల పుణ్యం అనే ఒక కథను విందాము. ఈ కథ 1973లో చందమామ పిల్లల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఒక గ్రామంలో సుబ్బిశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని ప్రాణానికి డబ్బుకి లంకె. అతని భార్య మీనాక్షికి భర్త పిసినారితనం నచ్చేది కాదు. కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు. అయితే ఆమె ధర్మకార్యం ఏమైనా చేయదలిచినప్పుడు భర్త చేత పట్టుపట్టి ఖర్చు చేయించేది. అనుభవించడానికి బోలెడంత డబ్బుండి కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవటం తీరని లోటుగా ఉండేది. పిల్లల కోసం మీనాక్షి చాలా దేవుళ్లకు మొక్కింది. పూజలు పుణ్యాలు చేసింది. వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు, కానీ అవేవి ఫలించలేదు. చివరికి మీనాక్షి ప్రాణం విసిగి తనకు సంతానం కలిగితే దేవుడికి నిలువు దోపిడీ ఇస్తానని, తన భర్తకు వ్యాపారంలో ఒక ఏడు వచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తారని మొక్కింది. మీనాక్షి ఇలా మొక్కుకున్న కొద్ది రోజులకు గర్భం ధరించి కాలక్రమాన పిల్లవాణి కన్నది. ఆ తర్వాత ఆమె శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది. శెట్టి అదిరిపడ్డాడు. నీకేమైనా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 2-3 వేలు ఉంటుంది. ఆ పైన లాభంలో పైసా వాట అంటే ఏమిటనుకున్నావు? మళ్ళీ ఆ మాట ఎత్తకు అన్నాడు. మీనాక్షి నడుములు బిగించి, ఇదిగో, ఈ విషయంలో మాత్రం నువ్వు కాదంటానికి వీల్లేదు. ఇది దేవుడితో కూడిన వ్యవహారం. బిడ్డకి ఏదైనా అనర్థం జరిగిందో నా శవం కళ్ళ చూస్తావు అంది కోపంగా. శెట్టి మారు మాట్లాడక అంగీకరించాడు. దేవుడు కోపిష్టి అని అతనికి భయం ఉంది. ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా గానీ ఇంకెన్నాడు డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు అన్నాడు అతను. నాకు తెలీదా ఏంటి అంది మీనాక్షి. కొద్ది రోజుల అనంతరం శెట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరకు ప్రయాణమయ్యాడు. మీనాక్షి నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరించింది. లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసింది 1000 రూపాయలని శెట్టి లెక్క తేల్చాడు. ఇదిగో, లెక్కల విషయంలో పొరపాటు చేయొద్దు అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది. దారి ఖర్చులకు మరొక 1000 చేతబుచ్చుకుని శెట్టి ప్రయాణమయ్యాడు. ఇంటికి తాళం పెడుతూ ఉండగా శెట్టికి వీధి అరుగు మీద తిష్ట వేసిన ఓ బైరాగి కనిపించాడు. శుభమాని ప్రయాణం అవుతూ ఉండగా ముందు ఈ బైరాగి వెధవ తారసిల్లాడేమిటి అని శెట్టి వాణ్ణి తిట్టుకున్నాడు. శెట్టితో బైరాగి, అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. రాత్రి నుంచి తిండి లేదు, ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు. ఆ అపవయ్య, నీ బోడి హితబోధ ఎవడికి కావాలి? నీ బోడి 3 కాన్ల పుణ్యం నాకేమీ అక్కర్లేదు. 1000 రూపాయలు ధారపోసి దేవుడి నుంచి బోలెడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి. భర్త మాటలు విని మీనాక్షి చేదరించుకుంది. ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలో నుండి 2 లడ్డూలు తీసి బైరాగి బొచ్చెలో పడేసి 2 నుంచి 3 కాన్ల చిల్లర డబ్బులు తీసిచ్చింది. మీనాక్షి బైరాగికి డబ్బులు ఇవ్వటం శెట్టి చూడనే చూశాడు. ఆయన భార్య మీద మండిపడుతూ, ఏమే, డబ్బంతా ఎక్కడే ఖర్చు పెడుతున్నావు? వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా అన్నాడు. పోనీలేండి, ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు. ఇంత తిండి పెట్టకపోయినా 3 కాన్ల చిల్లరుంటే ఇచ్చాను అంది మీనాక్షి. పుణ్యక్షేత్రం చేరగానే కోనేట్లో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళబోతూ శెట్టి మీనాక్షి చేతికి 1000 రూపాయలు ఇస్తూ, నా దగ్గర మరో 1000 ఉంది. ఒక 1000 హుండీలో వేసి 2వది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాం అన్నాడు. అలాగే అంది మీనాక్షి. దైవ దర్శనం సమయంలో మీనాక్షి నిలువు దోపిడీతో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న 1000 రూపాయలు కూడా హుండీలో వేశాడు. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత శెట్టి మీనాక్షితో, డబ్బు జాగ్రత్త సుమా, ఇక్కడంతా దొంగలే అన్నాడు. డబ్బు మీ దగ్గర ఉంచుకుని నన్ను జాగ్రత్త అంటారేమిటి అంది మీనాక్షి ఆశ్చర్యపోతూ. వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది. శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మీనాక్షి అతనితో, మీరేదో అపచారం చేశారు. లాభాల్లో దేవుడికి ఇవ్వవలసిన వాటాలో దొంగ లెక్కలు కానీ వేయలేదు కదా అంది. శెట్టి తలదించుకున్నాడు. ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒక్కరోజు ఖర్చు కూడా చాలదు. దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్టకష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరారు. చాలా రోజులకు తిరిగి వచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు. చిత్రం ఏమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు.
ఆ బైరాగి శెట్టికి ఎదురొచ్చి, అయ్యా ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు. శెట్టి చిరాకుగా, ఆ బాగానే సాగింది, దారి పొడుగున అడుక్కు తింటూ వచ్చాం, సరేనా అన్నాడు. అది మీరు వెళ్లే ముందు అన్నమాటేగా, వస్తా అంటూ బైరాగి అక్కడి నుంచి కదిలాడు. తనకు వాళ్ళని ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయ్యింది అంది చుట్టూ ఉన్న జనంలో ఒక ఆవిడ. ఎందుకు అలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు. ఎందుకా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాచాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్లు చూస్తున్నారాయే అంది. 3 కాన్ల బోడి పుణ్యం మన సర్వస్వాన్ని కాపాడిందండి అంది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి. శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఆయన దాన ధర్మాలు చేయటం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ విన్నారుగా పిల్లలు. దాన ధర్మాలు చేయటం వలన ఎంత మంచి జరిగిందో అర్థమైంది కదూ. మనం కూడా చేతనైనంతగా ఇతరులకు సహాయం చేయాలని ఈ కథలోని నీతి. ఇక కథ కంచికి. రేపు మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.